నిన్న జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పాలెం సుదర్శన్ గౌడ్ ఏదైతే మీడియా ఇంటర్వ్యూ ఇచ్చాడో అది ఇప్పుడు ఉమ్మడి పాలెంపూర్ జిల్లా వ్యాప్తంగా సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ ఉంది. తను లక్ష్మణరెడ్డి చేసిన ఆరోపణలపై జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు పాలెం సుదర్శన్ గౌడ్ ఈ తప్పులు చేశాడు, మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పేసి కొందరు వ్యక్తులు ఈరోజు జేసీఎల్ న్యూస్ టీవీని సంప్రదించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు పలువురు మనకు కాల్ చేసి కలిసి రకరకాలుగా మనం ప్రశ్నించారు. అంటే ఏం ఎథిక్స్ ఉన్నాయి, ఏం మొరాలిటీస్ ఉన్నాయి. మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెడుతున్నామంటే వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడం, టెలికాస్ట్ చేయడము పత్రికా మిత్రుల ధర్మం. దాన్ని కూడా మీరు ప్రశ్నించొద్దు. ఒకవేళ కావాలంటే మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వచ్చేసి మీరు లైవ్ టెలికాస్ట్ చేస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్ దగ్గర పాలెం సుదర్శన్ గౌడ్ బాధితులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మనతో మాట్లాడతారంట. ఇంతకు వాళ్ళు ఏం తప్పు జరిగింది, వాళ్ళు ఏం అన్యాయం చేశారనే విషయం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడతారు. పాలెం సుదర్శన్ గౌడ్ పక్క గ్రామమైన కిష్టాల గ్రామం, పక్కనే పొలిపల్లి గ్రామము. అంత పాలెం సుదర్శన్ గౌడ్కు పొలిపల్లికి చాలా సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల వల్ల దళితుల మీద ఉన్న భూములను మొత్తము 10కి 5కి లాక్కొని 10కి 20 లాక్కొని అవి కూడా ఉట్టి కాగితాల మీద రాసుకొని సంతకాలు తీసుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి సుదర్శన్ గౌడ్. అటువంటి ఎకరాల కొద్దిగా 10 ఎకరాల కొద్దిగా కూడా అటువంటి బండ్లు చేసిన వ్యక్తి సుదర్శన్ గౌడ్. నిన్నగా ఒక 2 నెలల క్రితము మా బాబుకి యాక్సిడెంట్ అయితే నేను హాస్పిటల్లో ఉంటే అదే మేము అమ్మిన భూమిలో మా నాయనలో గోర్లు ఉన్నాయి. ఆ గొర్రెలను అనవసరంగా నేను ఏడే సమయం చూసి మా నాయన గొర్రెని, మా దేవుడు లాంటి గోరిని చేర్చుతాను జనగాలను మొత్తం కూలగొట్టిన వ్యక్తి సుదర్శన్ గౌడ్. సుదర్శన్ గౌడ్కు ఎక్కడ ఆయనకు భూముల గురించి భూముల మీద దళిత భూములు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దళితులు ఉంటే అక్కడ పోయి రావడం, ఆ దగ్గరకు 15 ఇవ్వడము, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, తర్వాత 10 ఇచ్చిన 5 ఇచ్చిన అన్ని కాగితాల మీద రాసుకోవడము, రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇది చేసే మొత్తం దందాలు మొత్తం భూదందాలు ఈయన చేసే పని. అవి కూడా ఇది ఒక్కటే కాదు, ఊళ్ళో కేశవ్ కానీ అసలు వాళ్ళు ఆ అసలు వాళ్ళ భూమి కూడా చాలా మంది అలా ఉన్న బాధ్యతలు చాలా అన్యాయం పోయింది. అట్లా ఊళ్ళో ఇంచుమించుగా ఒక దగ్గర 20-30 ఎకరాల పొలాన్ని దళిత పొలాలను లాక్కొని 10-20కి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి సుదర్శన్ గౌడ్. ఇంకేమైనా అవి కాకుండా పొలం కాకుండా ఇంకేమన్నా నాకు మొత్తం పోలిపల్లి 4 శివారులో గోదాన పొలం ఉంది. మాకు చుట్టుముట్టలో ఉన్న మా పట్ట పొలాలు తీసుకొని మిగిలిన గోదాన పొలాన్ని కూడా మీకు 5-10 ఇస్తా, అది పట్టలు కావు అని ఇప్పటి కూడా అందరినీ పెడుతున్నాను. మీకు 5-10 ఇస్తా తీసుకోండి, తర్వాత దాని అవుతుందో కాదో దాని ఇష్టం నేను చేసుకుంటా అనే విధంగా మాట్లాడుతున్నాను సుదర్శన్ గౌడ్. అయితే పోలేపల్లి గ్రామం నుంచి వచ్చిన తన మాటలు విన్నారు కదా మీరు. తను పాలెం సుదర్శన్ గౌడ్ మమ్మల్ని మోసం చేశాడు, ఇక్కడ చాలా ఆయన అక్రమాలు ఉన్నాయి, ఎక్కడైతే దళిత భూములు ఉన్నాయో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టి పెట్టి మా పొలాలు గుంజుతున్న ఆరోపణ చేస్తాడు. అంతేకాకుండా జడ్చర్ల నియోజకవర్గంలో మాయమైపోతున్న భూదాన భూముల మీద జేసీఎల్ న్యూస్ గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే మా పొలాల మధ్యలో భూదాన పొలం ఉంది. భూదాన పొలాన్ని కూడా ఆయన ఆక్యుపై చేశాడు, అమ్ముడు పోవు అది ఇది అని చెప్పి మభ్యపాటు చెప్పి భూమి తీసుకున్నాడు, అది కూడా కబ్జా చేసుకున్న ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇది ఈ లొల్లి ఇక్కడే ఉంటుందా, ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రొలాంగ్ అవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు నిన్న పాలెం సుదర్శన్ గౌడ్ పెట్టిన మీడియా సమావేశం వల్ల అయితే పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అయితే చాలా సీరియస్గా ఉంది. మరి ఈ ఫర్దర్గా ఇది కంటిన్యూ అవుతుందా, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటారా, లేదంటే సాక్ష్యాధారాలు తీసుకొచ్చేసి ప్రజల ముందర పెట్టి ఎవరికి తప్ప ఎవరు నిరూపించుకుంటారా తెలియదు. కానీ ఒక సమావేశం జిల్లా వ్యాప్తంగా రచరచ కావడం, అలాగే బీఆర్ఎస్ లో ఉన్న కొందరు నికాస్ అయిన బీఆర్ఎస్ నాయకులు కూడా కొంటున్నారు. ఆ పూటకు ఎలక్షన్లకు వచ్చిన నాయకులను పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఎలాంటి పదవులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ రాజుతో జైపాల్, జేసీఎల్ న్యూస్ టీవీ, జడ్చర్ల.